హలో ఎవ్రీవన్, నేను మీ ప్రవీణ్ కుమార్ అండ్ హెల్లర్ క్లాసెస్కి స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో ఫ్రెష్ కాంక్రీట్కి సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు, లేదంటే వర్కబిలిటీ మీద కండక్ట్ చేస్తున్న టెస్ట్లు కావచ్చు, అలాగే కాంక్రీట్ మేకింగ్లో డిఫరెంట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేదంటే బ్యాచింగ్ కావచ్చు, సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఈ వీడియోలో హార్డ్ అండ్ కాంక్రీట్ మీద డిస్కస్ చేసుకునే ముందు స్ట్రెంగ్త్ పారామీటర్స్ లైక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ కావచ్చు, లేదంటే స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ కావచ్చు, లేదా టెన్సైల్ స్ట్రెంగ్త్ కావచ్చు, కాంక్రీట్ మీద డిఫరెంట్ స్ట్రెంగ్త్లు అనేవి ఏముంటాయి, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రెంగ్త్కి రిలేషన్ ఎలా జనరేట్ చేశారు, అండ్ వన్ మోర్ థింగ్ స్ట్రెంగ్త్ మీద ఎఫెక్ట్ అవుతున్న పారామీటర్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఇన్ జనరల్ వి నో దట్ కాంక్రీట్ స్ట్రెంగ్త్ అంటే కంప్రెసివ్ స్ట్రెంగ్త్లో మ్యాక్సిమం మెజర్మెంట్ అనేది ఉంటుంది. వై మీన్స్ కాంక్రీట్ ఈజ్ ఏ బ్రిటిల్ మెటీరియల్ అండ్ వన్ మోర్ థింగ్ కాంక్రీట్ మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెసెస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ షియరు టెన్షన్లోకి వచ్చేసరికి ఫెయిల్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ప్రైమరీ కాంపోనెంట్ అయిన కంప్రెషన్ని బేస్ చేసుకొని టెన్షన్ కావచ్చు, లేదంటే షియర్ని కావచ్చు మెజర్ చేస్తాము. అంటే టెన్షన్ కావచ్చు, లేదంటే షియర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక 10% ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెసెస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, లేదా 25% ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెసెస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో లైక్ కంప్రెసివ్ స్ట్రెసెస్లో 10% షియర్ ఉంటుందా, లేదంటే 25% టెన్సైల్ తీసుకుంటుందా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెసెస్లోని రిమైనింగ్ పారామీటర్స్ అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తాం. వై మీన్స్ మనకు ఎగ్జాక్ట్గా ఒక రిలేషన్షిప్ అనేది జనరేట్ అనేది చేయలేము. సో డిఫరెంట్ కాంక్రీట్స్కి డిఫరెంట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. జనరల్గా కాంక్రీట్ టెస్టింగ్కి వస్తే ఒక క్యూబ్ని కావచ్చు, లేదా సిలిండర్ని ప్రిపేర్ చేసుకొని కంప్రెసివ్ స్ట్రెస్ అనేది కండక్ట్ చేస్తాము. బట్ ఆ సిలిండర్స్, క్యూబ్స్, అదర్వైజ్ డిఫరెంట్ మౌల్డ్స్ అనేవి ఒరిజినల్ ఎగ్జిస్టింగ్ కాంక్రీట్ నుంచి కోర్ కట్టర్ని యూజ్ చేసి ఆ శాంపిల్స్ తెచ్చుకొని దాని మీద టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా హార్డ్ అండ్ కాంక్రీట్ వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూసుకోవచ్చు. కాంక్రీట్ కంప్రెషన్లో ఫెయిల్ అయ్యేది బికాస్ ఆఫ్ కంప్రెసివ్ ఫోర్సెస్ వల్ల కావచ్చు, లేదా షియర్ ఫెయిల్యూర్ అన్న జరిగి కంప్రెస్ అయిపోవచ్చు. సో కంప్లీట్లీ కాంక్రీట్కి కంప్రెషన్లో రెసిస్టెన్స్ అనేది ఓన్లీ కొహిషన్ అండ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ వల్ల మాత్రమే డెవలప్ అవుతుంది. దట్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఈజ్ బిట్వీన్ ద పార్టికల్స్. సో పార్టికల్స్ మధ్య ఇంటర్నల్ ఫ్రిక్షన్ కావచ్చు, లేదా కొహిషన్ వల్ల ఆ రెసిస్టెన్స్ అనేది జనరేట్ అవుతుంది కంప్రెషన్లో. బిఫోర్ దట్ ఆ కొహెషన్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ డెవలప్ అవ్వాలంటే మోర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ వాటర్ సిమెంట్ రేషియో. అలాగే వాటర్ సిమెంట్ రేషియోతో పాటు అగ్రిగేట్స్ కావచ్చు, లేదా సిమెంట్ శాండ్ పేస్ట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్లేస్ అయ్యి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు మాత్రమే ఆ ప్రాపర్ స్ట్రెంగ్త్ అనేది అటైన్ అవుతుంది. లైక్ మిక్సింగ్ కావచ్చు, క్యూరింగ్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ టెస్టింగ్ కండిషన్స్లో కావచ్చు. సో ప్రాపర్గా ప్లేస్ అయితే మాత్రమే అవన్నీ కూడా స్ట్రెంగ్త్ అటైన్ అవ్వడానికి రీజనబుల్ అవుతాయి. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్కి వస్తే రేషియో ఆఫ్ సిమెంట్ టు మిక్సింగ్ వాటర్ అండ్ రేషియో ఆఫ్ సిమెంట్ టు అగ్రిగేట్స్, గ్రేడింగ్, సర్ఫేస్ టెక్స్చర్, షేప్, స్ట్రెంగ్త్ అండ్ స్టిఫ్నెస్ ఆఫ్ అగ్రిగేట్ పార్టికల్స్, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది అగ్రిగేట్. సో అగ్రిగేట్ సైజ్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేది రెడ్యూస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి బికాజ్ లో సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా ఎంత ఎక్కువైతే ఎంత అటాచ్మెంట్ అనేది అగ్రిగేట్స్తో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వాటర్ సిమెంట్ రేషియో. సో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న టర్మినాలజీలో మోర్ ఆర్ లెస్ స్ట్రెంగ్త్ అనేది ఆల్మోస్ట్ వాటర్ సిమెంట్ రేషియో మీద డిపెండ్ అవుతుంది. సో వాటర్ సిమెంట్ రేషియో అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. సో వాటర్ ఎక్కువ అయింది అంటే ఆటోమేటిక్గా ఆ సిమెంట్లో హైడ్రేషన్ ప్రాసెస్ జరిగి హార్డ్ అవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి సో ఇనీషియల్ సెట్టింగ్ టైం కావచ్చు, ఫైనల్ సెట్టింగ్ టైంలో ఆ సిమెంట్ హార్డన్ అవ్వడానికి వీలైనంత వరకు తక్కువ వాటర్ యూజ్ చేస్తేనే స్ట్రెంగ్త్ అనేది అటైన్ అవుతుంది. ఎక్కువ వాటర్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేది రెడ్యూస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బెటర్ వాటర్ సిమెంట్ రేషియో కూడా మ్యాక్సిమం కాంపోనెంట్. అంటే వాటర్ సిమెంట్ రేషియో ఈజ్ ద బేసిక్ పారామీటర్ టు అటైన్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్. సో పాసిబుల్ స్ట్రెంగ్త్ వరకు అటైన్ అవ్వాలి అనుకుంటే ఆ యొక్క మెటీరియల్స్ని బేస్ చేసుకొని వాటర్ సిమెంట్ రేషియో ఈజ్ ద బేసిక్ వన్. సో యాజ్ పర్ ది అబ్రామ్స్ లా, the strength of concrete is measured using the formula strength S equal to A divided by B whole power x. సో ఇక్కడ A, B, X అనే పారామీటర్స్కి వస్తే X is the water cement ratio by volume and for 28 days results
విచ్ మీన్స్ వాటర్ అనేది 28 డేస్ రిజల్ట్స్ కోసం ఎంత వాటర్ అయితే యూజ్ చేస్తామో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్, విచ్ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్, అంటే అది క్యూరింగ్ కావచ్చు, లేదంటే హైడ్రేషన్ ప్రాసెస్లో కావచ్చు, లేదా ఇనిషియల్గా కాంక్రీట్ మిక్స్ చేసే ప్రాసెస్లో కావచ్చు, కంప్లీట్లీ యూజ్ చేసిన వాటర్. అండ్ ఏబి అనేవి కాన్స్టెంట్స్ 14,000 LBs per square inches and 7 రెస్పెక్టివ్లీ. అలాగే ఫెరెట్ అనే సైంటిస్ట్ 1897లో ఒక ఫార్ములా అనేది జనరేట్ చేశారు బేస్డ్ అపాన్ ద కాంక్రీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఫ్రాక్షన్స్. సో వాల్యూమ్ ఫ్రాక్షన్స్ని బేస్ చేసుకొని ఒక న్యూ ఫార్ములా అనేది జనరేట్ చేశారు. సో దట్ ఈస్ S = K × C / C + E + A హోల్ స్క్వేర్. సో ఇక్కడ డిఫరెంట్ కాన్స్టెంట్స్ అనేవి కన్సిడర్ చేసుకొని సో అల్టిమేట్లీ స్ట్రెంగ్త్ S క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఈక్వేషన్ అనేది జనరేట్ చేశారు. సో ఇక్కడ CEA అంటే వాల్యూమ్ ఆఫ్ సిమెంట్, వాటర్ అండ్ ఎయిర్ రెస్పెక్టివ్లీ, అండ్ K ఇస్ అ కాన్స్టెంట్. సో ఆ కాన్స్టెంట్ అనేది బేస్డ్ అపాన్ ది పారామీటర్స్ ఆర్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని కాన్స్టెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తీసుకున్నట్లయితే వాటర్ సిమెంట్ రేషియో, సో వాటర్ ఇంక్రీజ్ అయింది అనుకుంటే సో ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. ఐ మీన్స్ కాంక్రీట్ హార్డెన్ అవ్వడానికి రిక్వైర్డ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ వాటర్ యూస్ చేసామంటే హార్డెన్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, కాబట్టి దాని సెట్టింగ్ టైం అనేది ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, వైబ్రేషన్ని కన్సిడర్ చేసుకున్నా సరే ఆల్మోస్ట్ ఎక్కువ వైబ్రేట్ చేసినా సరే స్ట్రెంగ్త్ అనేది రెడ్యూస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది బికాజ్ ఆఫ్ సెగ్రిగేషన్ అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. సో సెగ్రిగేషన్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఎక్కువ సెగ్రిగేట్ అయినా సరే స్ట్రెంగ్త్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. సో వాటర్ సిమెంట్ రేషియో లాగే జెల్ స్పేస్ రేషియో కూడా వన్ ఆఫ్ ది డిపెండెంట్ అనేది కొన్ని రోజుల తర్వాత ఈ టర్మినాలజీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో వాటర్ సిమెంట్ రేషియో లాగా జెల్ స్పేస్ రేషియో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ జెల్ స్పేస్ రేషియోని బేస్ చేసుకొని కూడా ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ అనేది వేరియేట్ అవుతుంది. సో జెల్ టు స్పేస్ విచ్ మీన్స్ ద రేషియో ఆఫ్ హైడ్రేటెడ్ సిమెంట్ పేస్ట్ టు ద సమ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ హైడ్రేటెడ్ సిమెంట్ అండ్ ద క్యాపిలరీ పోర్స్. సో ఈ రేషియోలో క్యాపిలరీ పోర్స్ ఆర్ వైడ్ స్పేసెస్ అనేవి రెడ్యూస్ అయితే సో డినామినేటర్ వాల్యూ రెడ్యూస్ అయింది కాబట్టి సో ఆటోమేటిక్గా న్యూమరేటర్ వాల్యూ డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూ కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి కూడా ఒక రిలేషన్షిప్ అనేది జనరేట్ చేశారు. సో 240x³. సో హియర్ x ఇండికేట్స్ జెల్ స్పేస్ రేషియో అండ్ 240 రిప్రజెంట్స్ ద ఇన్స్టింక్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ జెల్ ఇన్ మెగాపాస్కల్స్ అండ్ టైప్ ఆఫ్ సిమెంట్ అండ్ స్పెసిమెన్ యూజ్డ్. సో ఈ జెల్ స్పేస్ రేషియోకి యాజ్ వెల్ యాజ్ స్ట్రెంగ్త్ అటైనింగ్కి అదర్వైజ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ రేషియోకి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ జనరేట్ చేసినట్లయితే ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో జెల్ స్పేస్ రేషియో ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో జెల్ స్పేస్ రేషియో ఇంక్రీజ్ అవ్వాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్ వాల్యూ అనేది రెడ్యూస్ అయితేనే రేషియో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డినామినేటర్ వాల్యూ రెడ్యూస్ అవ్వాలి అంటే అక్కడ వాల్యూమ్ ఆఫ్ హైడ్రేటెడ్ సిమెంట్ ప్లస్ పోర్స్. సో విచ్ మీన్స్ హైడ్రేటెడ్ సిమెంట్ రెడ్యూస్ చేయలేం కాబట్టి కాన్స్టెంటే కాబట్టి సో స్పేసెస్ ఆర్ క్యాపిలరీ పోర్స్ అనేవి ఎంత రెడ్యూస్ అయితే ఆ జెల్ స్పేస్ రేషియో అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ జెల్ స్పేస్ రేషియో. నెక్స్ట్ వన్, గెయిన్ ఆఫ్ స్ట్రెంగ్త్ విత్ ఏజ్. సో ఇన్ జనరల్ మనం 28 డేస్ స్ట్రెంగ్త్ టెస్ట్ వరకు మాత్రమే టెస్ట్ చేసుకుంటాము. సో 28 డేస్ తర్వాత కూడా మ్యాక్సిమం ఇంకా స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం ఓన్లీ 28 డేస్ స్ట్రెంగ్త్ వరకు మాత్రమే అటైన్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసుకుంటున్నాము. బట్ 28 డేస్ తర్వాత కూడా కొంత స్ట్రెంగ్త్ అనేది అటైన్ అవుతూ ఉంటుంది. సో ఆ స్ట్రెంగ్త్ని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తోటి జనరల్గా అనాలిసిస్ చేస్తాము. సో 28 డేస్కి వస్తే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది 1గా ఇండికేట్ చేసుకుంటాము. సో 28 డేస్ తర్వాత విచ్ మీన్స్ 28 డేస్ అంటే అప్రాక్సిమేట్లీ 1 మంత్. సో 2 మంత్స్కి కొంత స్ట్రెంగ్త్ అనేది అటైన్ అవుతుంది, బట్ సమ్ వాట్ లెస్. అలాగే నెక్స్ట్ ఒక 6 మంత్స్ కావచ్చు లేదా 1 ఇయర్ కావచ్చు లైట్గా స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో యాజ్ పర్ ది బ్రిటిష్ కోడ్ 1 మంత్ వరకు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది 1గానే కన్సిడర్ చేసుకుంటారు. సో దెర్ ఈజ్ నో అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో అలాగే 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ ఆర్ 12 మంత్స్కి కంపేర్ చేసుకుంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది లైట్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇంప్రూవ్మెంట్ వల్ల అడిషనల్ స్ట్రెంగ్త్ అనేది అటైన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అడిషనల్ స్ట్రెంగ్త్ ఇన్ మెగాపాస్కల్స్ కన్సిడర్ చేసుకుంటే యాజ్ పర్ ద బ్రిటిష్ కోడ్ దిస్ ఈజ్ ద అనాలిసిస్ ఫర్ అటైనింగ్
compressive strength for the different kinds of mixtures of concrete. అలాగే ఇండియన్ కోడల్ని బేస్ చేసుకొని కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి వేరియేట్ అవుతూ ఉంటాయి. యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్కి వస్తే డిజైన్ ప్రకారం కన్సిడర్ చేసుకొని ఓన్లీ 28 days స్ట్రెంత్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో మనకు IS 456 2000 కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 16లో మీరు గమనించినట్లయితే ఒక టేబులర్ కాలం అనేది ఇచ్చుంటారు. సో ఆ టేబులర్ కాలంలో ఆర్డినరీ కాంక్రీట్, స్టాండర్డ్ కాంక్రీట్, హై స్ట్రెంత్ కాంక్రీట్స్ అనేవి జనరల్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. సో గ్రేడ్ డెసిగ్నేషన్కి వస్తే M10 నుంచి 20 వరకు ఆర్డినరీ కాంక్రీట్స్, 25 నుంచి 55 వరకు స్టాండర్డ్, హై స్ట్రెంత్ కాంక్రీట్ 60 నుంచి అబవ్. సో మన IS 456 2000 అనేది ఓన్లీ స్టాండర్డ్ కాంక్రీట్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో అప్ టు M55, M60 తర్వాత IS 456 కోడల్ ప్రొవిజన్ అనేది మ్యాక్సిమం యూస్ చేయరు. సో ఒకవేళ యూస్ చేసినా సరే కొంచెం డిస్టింక్ట్ పారామీటర్స్లో వేరియేషన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ యూ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్, విచ్ మీన్స్ 150 mm క్యూబ్ని యూస్ చేసుకొని 28 days స్ట్రెంత్ అనేది అటైన్ అయిన తర్వాత ఒక 100 క్యూబ్స్ని టెస్ట్ చేస్తే 95% క్యూబ్స్ అనేవి మోర్ స్ట్రెంత్ అటైన్ అవ్వాలి. సో అలాగే పర్మిసిబుల్ స్ట్రెసెస్ని కూడా అబ్జర్వ్ చేస్తే IS 456 కోడ్ బుక్లో సో ఈ స్ట్రెసెస్ డిఫరెంట్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్స్కి బెండింగ్ కావచ్చు, లేదంటే డైరెక్ట్ కంప్రెషన్ కావచ్చు, లేదంటే టెన్షన్లో కావచ్చు, మ్యాక్సిమం అలవబుల్ స్ట్రెసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ పర్ mm² ఎంత అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ షియర్ స్ట్రెసెస్ను కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ బెండింగ్ అండ్ డైరెక్ట్ టెన్షన్స్ అండ్ వన్ మోర్ థింగ్, టెన్సైల్ స్ట్రెసెస్ ఇన్ బార్స్, ప్లేన్ బార్స్, విచ్ మీన్స్ నాట్ ద HYSD బార్స్, ఓన్లీ ఫర్ ప్లేన్ బార్స్ పర్మిసిబుల్ స్ట్రెసెస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, షియర్ స్ట్రెసెస్. సో ఈ టేబులర్ కాలం IS 456 2000 పేజ్ నెంబర్ 73లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి బేస్డ్ అపాన్ ది టెన్సైల్ ఏరియా, సో పర్సంటేజ్ ఆఫ్ టెన్సైల్ ఏరియా దట్ ఈస్ 100 AS/BD, దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్కి పర్మిసిబుల్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఆర్ పర్మిసిబుల్ షియర్ స్ట్రెసెస్ ఎంతవరకు అలవబుల్ అనేది ఈ టేబులర్ కాలంలో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ పారామీటర్, ఎఫెక్ట్ ఆఫ్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్ ఆన్ స్ట్రెంత్. సో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ అగ్రిగేట్స్ ఉన్నాయి, లైక్ 12.5 కావచ్చు, లేదంటే 20 mm అగ్రిగేట్స్ ఆర్ 40 mm అగ్రిగేట్స్ ఆర్ 60 mm అగ్రిగేట్స్, డిఫరెంట్ సైజ్ ఆఫ్ అగ్రిగేట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాము. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ఎంత తక్కువ సైజు ఉన్న అగ్రిగేట్స్ అనేవి యూజ్ చేస్తే లైక్ 4 mm ఆర్ 5 mm కాదు. సో 20 mm అగ్రిగేట్స్ ఇస్ ద బెస్ట్ సూటబుల్ వన్. సో 40 mm అగ్రిగేట్స్తో కంపేర్ చేసుకుంటే 20 mm అగ్రిగేట్స్ని యూజ్ చేస్తే మ్యాక్సిమం స్ట్రెంత్ అనేది అటైన్ అవుతుంది, బికాజ్ సర్ఫేస్ ఏరియా ఎక్కువ అవుతుంది కాబట్టి. సో కాంక్రీట్ అండ్ నాట్ ద కాంక్రీట్, సిమెంట్, శాండ్, మోర్టార్ పేస్ట్ తోటి ఎక్కువగా ఆ సర్ఫేస్ అనేది కాంటాక్ట్ అవుతుంది కాబట్టి సో మ్యాక్సిమం స్ట్రెంత్ కూడా అటైన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ సిమెంట్ కంటెంట్ kgs/m³ యూజెస్ పారామీటర్స్కి వస్తే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్స్ కంప్రెసివ్ స్ట్రెంత్కి రిలేషన్షిప్ అనేది జనరేట్ చేస్తే సో అప్రాక్సిమేట్లీ ఆ సిమెంట్ కంటెంట్ kg/m³ కంప్రెసివ్ స్ట్రెంత్ వేరియేషన్ అనేది సైజ్ ఆఫ్ అగ్రిగేట్స్ పెరిగే కొద్దీ స్ట్రెంత్ అనేది ఎలా రిడ్యూస్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మోర్ దాన్ 40 mm యూజ్ చేస్తారంటే ఆటోమేటిక్గా స్ట్రెంత్ అనేది రిడ్యూస్ అయిపోతూ ఉంటుంది. సో మోర్ ఓవర్ హియర్ బేస్డ్ అపాన్ ది అనాలిసిస్, సో హియర్ వీ కెన్ సే that this kind of structure is not suitable for or maximum size of aggregates అనేవి యూస్ చేస్తే సో కన్స్ట్రక్షన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది క్లియర్గా ఈ డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చు. సో అలాగే వాటర్ సిమెంట్ రేషియో పారామీటర్స్కి వచ్చినా సరే కంప్రెసివ్ స్ట్రెంత్ అండ్ అగ్రిగేట్ సైజ్ లాగ్ స్కేల్లో అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ సిమెంట్ రేషియో 0.4 ఆర్ 0.55, 0.70. సో వాటర్ సిమెంట్ రేషియో ఎంత తక్కువ ఉంటే అక్కడ స్ట్రెంత్ అనేది అంత ఎక్కువగా అటైన్ అవుతుంది అనేది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, రిలేషన్షిప్ బిట్వీన్ కంప్రెసివ్ అండ్ టెన్సైల్ స్ట్రెంత్. సో డైరెక్ట్గా అయితే సపరేట్ రిలేషన్షిప్ జనరేట్ చేయడానికంటూ లేదు. సో టెన్సైల్ స్ట్రెంత్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెంత్ పారామీటర్స్లోనే మాత్రమే రిప్రజెంట్ చేస్తాము. బట్ యాక్చువల్గా అయితే ఫ్లెక్చరల్ స్ట్రెంత్ని కంపేర్ చేయొచ్చు కానీ డైరెక్ట్గా టెన్సైల్ స్ట్రెంత్కి ఎటువంటి రిలేషన్షిప్ అనేది లేదు. సో IS 456 2000 కోడ్ బుక్లో అబ్జర్వ్ చేసినట్లయితే
ఫ్లెక్చురల్ స్ట్రెంత్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెంత్ పారామీటర్స్లో రిప్రజెంట్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా అయితే రిలేషన్షిప్ అనేది జనరేట్ చేయలేదు. సో ఈ రిలేషన్షిప్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో డిఫరెంట్ సైజ్ ఆఫ్ అగ్రిగేట్స్కి డిఫరెంట్ రిలేషన్షిప్స్ అనేవి జనరేట్ చేశారు. లైక్ y ఈక్వల్ టు 15.3x మైనస్ 9, 14.1x మైనస్ 9, 9.9x మైనస్ 0.55. సో అలాగే ఫోర్త్ కన్సిడరేషన్కి వస్తే 9.8x మైనస్ 2.52. సో ఇక్కడ x అనేది ఫ్లెక్చురల్ స్ట్రెంత్ అనేది రిప్రజెంట్ చేస్తుంది, y అనేది కంప్రెసివ్ స్ట్రెంత్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ రిలేషన్షిప్స్ని బేస్ చేసుకొని జనరల్గా ఫ్లెక్చురల్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది ఏ ఒక్క పారామీటర్ తెలిసినా సరే నెక్స్ట్ పారామీటర్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో డిఫరెంట్ సైజ్ ఆఫ్ అగ్రిగేట్స్ అండ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ అగ్రిగేట్, క్రష్డ్ కావచ్చు, న్యాచురల్ అగ్రిగేట్ కావచ్చు, అలాగే 20 mm కావచ్చు లేదా 40 mm కావచ్చు. IS 456-2000ని రిప్రజెంట్ చేసుకొని కూడా ఫ్లెక్చురల్ స్ట్రెంత్ కంప్రెసివ్ స్ట్రెంత్కి ఒక రిలేషన్షిప్ అనేది జనరేట్ చేశారు. సో దట్ ఈస్ 0.7 రూట్ ఆఫ్ FCK. దట్ FCK ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్. సో విచ్ మీన్స్ 28 days స్ట్రెంత్ అనేది బేస్ చేసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ పర్ mm స్క్వేర్లో ఫ్లెక్చురల్ స్ట్రెంత్ అనేది జనరేట్ చేయొచ్చు. సో అలాగే హై స్ట్రెంత్ కాంక్రీట్. సో ఇంతకుముందు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ టేబులర్ కాలంలో స్టాండర్డ్ కాంక్రీట్, హై స్ట్రెంత్ కాంక్రీట్స్ ఉన్నాయి. సో హై స్ట్రెంత్ కాంక్రీట్ అంటే ఇన్ జనరల్ మోర్ దాన్ M60, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M60. సో M60 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అగ్రిగేట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో M మీన్స్ మిక్స్, రిమెంబర్. సో కాంక్రీట్ ఈజ్ జనరల్లీ క్లాసిఫైడ్ యాజ్ నార్మల్, హై స్ట్రెంత్, అల్ట్రా హై స్ట్రెంత్. సో హై స్ట్రెంత్ అనేవి ఓల్డెన్ డేస్లో అయితే 40 mm అన్నారు. సో ఇప్పుడు ఆ రేంజ్ అనేది 15 నుంచి 60 కూడా వేరియేట్ అయింది. సో దీస్ ఆర్ స్పెషల్ మెథడ్స్ ఆఫ్ మేకింగ్ హై స్ట్రెంత్ కాంక్రీట్. దే ఆర్ గివెన్ బిలో. కొన్ని స్పెషల్ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ని బేస్ చేసుకొని మాత్రమే అవి జనరేట్ చేయొచ్చు. యూజింగ్ సీడింగ్, రీవైబ్రేషన్, హై స్పీడ్ స్లర్రీ మిక్సింగ్ and few more things are also there, using admixtures and inhibition of cracks, sulfur impregnation. So బాగా ఫైన్లీ గ్రేడెడ్ హైడ్రేటెడ్ పోర్ట్లాండ్ సిమెంట్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మిక్స్కి యాడ్ చేయడమే సీడింగ్ మెథడ్. అలాగే రీవైబ్రేషన్, హై స్పీడ్ స్లర్రీ మిక్సింగ్, యూజ్ ఆఫ్ అడ్మిక్చర్స్, ఇన్హిబిషన్, క్రాక్స్, సల్ఫర్ ఇంప్రెగ్నేషన్. సో సల్ఫర్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ చేస్తే సో ఆటోమేటిక్గా స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. So this is about this, and we will continue with the next video. Thank you.